వ్యాపారం మీది, ప్రచారం మాది. జీవన్ టీవీ, జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి. 8688495770 8186051288. డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని, యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఐవైఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎన్ నాగభూషణం, ఎం యుగంధర్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 30న జరగనున్న పోరు దీక్షకు సంబంధించిన పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించడంలో అలసత్వం వహిస్తుందన్నారు. అందువల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి విద్యాసంస్థల యాజమాన్యాల వద్ద నుండి గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికే విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని ఫీజులు చెల్లించలేక, కళాశాలల్లోని సర్టిఫికేట్లు ఉంచి ఉన్నత విద్య చదవలేక, మరో పనికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హెచ్ రవికుమార్, ఏఐఎన్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్ రాము, జిల్లా సహాయ కార్యదర్శి హరి, రాజు, ప్రవీణ్, రమేష్ కుమార్, శ్రీను, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. 50 కోట్ల రూపాయల వసతి దీవెన ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉండిపోయే విద్యార్థులకు విద్యా సంవత్సరం పూర్తయిపోయిన దశకొస్తున్న దాదాపుగా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకున్నప్పటికీ ఇంతవరకు కూడా బకాయిలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన రిలీజ్ చేయలేదు. యుగకాలంలో ఇచ్చినటువంటి హామీ జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపు చేయాలా ఈ కార్యాచరణ రూపొందించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, నారా లోకేష్ గారు యుగలంలో హామీలు ఇచ్చారు. కనీసం తను కలిసే పద్ధతి కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే దాదాపుగా పట్టణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో చాలా మంది డిగ్రీ ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. దాదాపుగా 9,50,000 మంది విద్యార్థులు పీజీ చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 10 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో కూడుకున్న వాళ్ళందరూ, వీళ్ళందరికీ న్యాయం చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలం చెందింది. అలాగే 1 కాదు 2 కాదు అనేకమైన విద్యారంగ సంస్థలు వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదు, పేర్లు మార్చినప్పటికీ కనీసం రూపాయి కూడా విడుదల చేయని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చెదరగొట్టడానికి, విద్యార్థులు న్యాయం చేసే దిశగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడానికి ఈ నెల 30వ తారీఖున విజయవాడ నగరం నందు ఫీజు పోరు దీక్ష పేరుతో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ విద్యార్థి యువజన సంఘాలు కలిపి వచ్చినటువంటి ప్రతి సంఘాలను కలుపుకొని దీక్ష చేపడతా ఉన్నాం. దీన్ని జయప్రదం చేయాలి. ఏదైతే నష్టపోయిన విద్యార్థులందరూ కూడా తరలి వచ్చి దీక్షను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను.